ఒకే ఫ్రేమ్ లో 4 బిగ్ బ్రేకింగ్ బ్యాక్ టు బ్యాక్ చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, నికర జలాల్లో తెలంగాణ వాటాలపై ఏపీకి ఎందుకు అభ్యంతరం అంటున్న సీఎం రేవంత్. ఇక సెకండ్ బ్రేకింగ్, ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తామన్నారు చంద్రబాబు. డ్రగ్స్ స్మగ్లర్లకు వార్నింగ్ ఇచ్చారు. ఇక థర్డ్ బ్రేకింగ్, పాశమైలారం ఘటనలో 39 మంది మృతి చెందారు. ఇంకా 9 మంది కార్మికుల ఆచూకీ దొరకలేదు. ఇక ఫోర్త్ బ్రేకింగ్, బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాటకు ఆర్సీబీఏ కారణమంటోంది క్యాట్. వీటికి సంబంధించిన ఫుల్ బ్రేకింగ్స్ చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, నికర జలాల్లో తెలంగాణ వాటాపై ఏపీకి ఎందుకు అభ్యంతరం అంటున్నారు రేవంత్. మాకు రావాల్సిన నీటి వాటాలపై ఏపీ కూడా సహకరించాలన్నారు. వాటాలపై ఇరు రాష్ట్రాలు చర్చకు రావాలన్నారు రేవంత్. ఇక సెకండ్ బ్రేకింగ్, గంజాయి సేవించినా అమ్మినా తాట తీస్తాం. ఆడబిడ్డలపై చేయేస్తే వారికి అదే చివరి రోజు అంటున్నారు చంద్రబాబు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి తమకు ఏడాది పట్టిందన్నారు. ఇక థర్డ్ బ్రేకింగ్, పాశమైలారం ప్రమాదంలో 39కి చేరింది మృతుల సంఖ్య. ఇంకా 9 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు. రాత్రిలోగా రెస్క్యూ ఆపరేషన్ ముగిసే అవకాశం ఉందన్నారు దామోదర. ఇక ఫోర్త్ బ్రేకింగ్, బెంగళూరు తొక్కిసలాటపై క్యాట్ కీలక వ్యాఖ్యలు చేసింది. స్టేడియం దగ్గర విపరీత రద్దీకి ఆర్సీబీఏ కారణమంది. ఏర్పాట్లు చేసేందుకు పోలీసులకు సమయం ఇవ్వలేదు అంది క్యాట్.